నీకు స్వేచ్ఛనిచ్చాను, నీకొక జ్ఞానం ఇచ్చాను, జాగ్రత్త కలిగి ఉండు, వీటి వైపుకు పోకని ఆదాముకు చెబితే ఆదాము దాన్ని కావాలని తిన్నాడు. ఆ తింటే ఏమైంది? దాని నష్టం, దాని యొక్క పర్యవసానం పిల్లల మీద పడింది. అందుకే తలకాయలు స్థిరంగా ఉండాలంటారు. తల్లి ఒక దిక్కు, తండ్రి ఒక దిక్కు, నువ్వు ఒక ఆలోచన, ఆయన ఒక ఆలోచన ఉంటే దీని ఎఫెక్ట్ ఆ పిల్లల మీద పడుతుంది. ఎవరికి వాళ్ళే యమునా తీరన్నట్టు తిరిగితే దాని యొక్క పర్యవసానం ఖచ్చితంగా అనుభవిస్తా. మీరేమనుకుంటారంటే వాళ్ళకి చక్కగా డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాం, చక్కగా ఫుడ్ పెడుతున్నాం, చక్కగా టైంకి బట్టలు కొంటున్నాం, పుస్తకాలు కొంటున్నాం, స్కూల్కి తీసుకొస్తున్నాం అంటే ఇవి ఉంటే సరిపోదు. మీ ఇద్దరు తినంగా ఉండాలి, మీ ఇద్దరు దేవునికి దగ్గరగా ఉండాలి. మీ ఇద్దరు దేవుడి నీతిని పాటించకపోతే దాని యొక్క నష్టం ఖచ్చితంగా వాళ్ళ మీద పడతాది. నీకు ప్రార్థన లేకపోతే నీ పిల్లలకు ప్రార్థన రాదు. నీకు బైబిల్ చదవడం రాకపోతే నీ పిల్లలు బైబిల్ చదవరు. నువ్వు చర్చిలో కూర్చునే అలవాటు నీకు లేకపోతే నీ పిల్లలు చర్చిలో కూర్చోరు. నువ్వు దేవుడిని గౌరవించకపోతే వాడు దేవుడిని గౌరవించు. దేవుడికి దూరంగా జరిగిన ఆది దంపతులు ఏమయ్యారు? నష్టపోయారు. వాళ్ళతోనే పోయిందా? పిల్లల వరకు దులిమాడేసింది. ప్రియాతి ప్రియమైన కుమారుడు హత్యకు గురయ్యాడు. తన స్వరూపం మందు పుట్టిన కయ్యేను అరహంతుకుడైపోయాడు.